నమస్కారం అండి. నేను డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి, జెమ్కే పొలమి హాస్పిటల్ నందు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ లాగా పనిచేస్తున్నాను. ఛాతీ నొప్పి లేకుండా గుండెపోటు వస్తుందా? సో ఇది కామన్గా పేషెంట్స్ అడిగే క్వశ్చన్. సో దీని గురించి తెలుసుకుందాం. ఛాతీ నొప్పి లేకుండా గుండెపోటు వస్తే దాన్ని సైలెంట్ హార్ట్ అటాక్ అంటారు. సైలెంట్ అంటే గుండెకి ప్రమాదం జరగదని కాదు. సైలెంట్ అంటే గుండెపోటు వచ్చినప్పుడు మనకు నొప్పి లేకుండా వేరే రకాల సిమ్టమ్స్ అనేవి వస్తాయి. సో దానివల్ల మనకు పేషెంట్స్ అనేవి అది గుండెపోటు అని చెప్పి గుర్తించరు. అదే సమయంలో గుండె అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఎవరిలో ముఖ్యంగా వస్తుంటుంది? మెయిన్గా ముగ్గురు గురించి మాట్లాడుకుందాం. ఒకరు షుగర్ ఉన్నోళ్ళు, 2 లేడీస్, 3 వృద్ధులు. వీళ్ళ ముగ్గురులో సైలెంట్ హార్ట్ అటాక్ అనేది చాలా కామన్. సో ఎందుకు కామన్ అంటే, ఒకటి వృద్ధుల్లో ఎందుకు అంటే వయసు కొద్దీ వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి సరిగ్గా తెలియకపోవచ్చు. సో వాళ్ళకు ఓన్లీ నీరసం అలాగా అనిపించవచ్చు. షుగర్ ఉన్నోళ్ళు, దీర్ఘకాలికంగా షుగర్ ఉండే వాళ్ళల్లో నరాలు అనేవి దెబ్బతింటాయి. సో నరాలు దెబ్బతినడం వల్ల గుండె నుంచి వచ్చే సంకేతాలు సరిగ్గా తెలియకపోవచ్చు. సో వాళ్ళకి నొప్పి అనేది లేకపోవచ్చు. 3 ఆడవాళ్ళల్లో మగవాళ్ళ కంటే సిమ్టమ్స్ అనేవి చాలా భిన్నంగా ఉంటాయి. వాళ్ళకి ఓన్లీ అలసట ఉండడం, లేదంటే చెమటలు పట్టడం, లేదంటే ఆయాసం రావడం, కళ్ళు తిరగడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. థ్యాంక్ యూ.